అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇది చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు చెందినాయి, సంవత్సరం క్రితం ఇవ్వాల్సిన అమ్మఒడి సంవత్సరం తర్వాత ఇచ్చారు. ఇది పాత సంవత్సరాందా కొత్త సంవత్సరాందా? పిల్లలందరూ నష్టపోయారు సంవత్సరం పాటు. ఇది కొత్త సంవత్సరానికి అయితే, పాత సంవత్సరానికి అయితే కొత్త సంవత్సరం ఎప్పుడు ఇస్తావు? నిజమే, నువ్వు అన్నబాట ప్రకారం ఇద్దరికి ముగ్గురికి కూడా ఇచ్చావు, సంతోషం. కానీ పాత సంవత్సరాన్ని ఏది? 24, 25 ఏది? 25, 26 ఇచ్చావు రాబోయే సంవత్సరాన్ని. లేదు, ఇది కనుక 24, 25 అయితే 25, 26 ఎప్పుడు ఇస్తావు? ఇది ఒకటి. అలాగే రైతు భరోసా, అలాగే నిరుద్యోగులకి వృత్తి 5,000 రూపాయలు, అంతకుముందు 3,000 ఇచ్చారు, ఇప్పుడు 5,000 ఇస్తా అన్నారు. అది ఎప్పుడు ఇస్తారు? మహిళలకి 1,500 ఇస్తా అన్నారు. అది ఎప్పుడు ఇస్తారు? ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ కూడా పథకాలన్నీ ఆశ చూపించి ఓట్లు వేయించుకున్నారు. మీరు వచ్చినాకల్లా ఒక ఫంక్షన్ తప్పితే ఏదైనా ఇంతవరకు చేశారా? ఏం చేయలేదు కదా. గ్యాస్ బండ్ ఇచ్చారు, పెన్షన్ ఇచ్చారా? రెండు తప్పితే ఈ పథకాలు సూపర్ 6లో ఇంకా 4 పథకాలు అమలుపరచలేదు కదా. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు, మిగిలి ఫ్రీ బస్సు ఉంది. మళ్ళా 18 ఏళ్ళ నిండిన ఆడపిల్లలందరికీ 1,500 కాడికి ఇస్తామన్నాం 67 లోపాలకి. అది ఎప్పుడు ఇస్తారు? ఇలా పథకాలన్నీ కూడా ఇవ్వట్లా. ప్రజలకి ఎంత నష్టం. నువ్వు ఇచ్చిన హామీలు పెట్టి నీకు ఓటేసి గెలిపించారు, మరి వాళ్ళకి హామీ ప్రకారం డబ్బులు ఇవ్వాలి కదా. అందుకని రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి దాని ద్వారా QR కోడ్ ఇచ్చి ఆ కోడ్ ద్వారా ప్రజల్లోకి ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి నీ కుటుంబానికి ఏం పథకాలు వచ్చినాయి, ఏం పథకాలు రాలా, చంద్రబాబు ఎన్ని ఇస్తా అన్నాడు, వాటిలో ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఏ వ్యక్తికి ఎంత నష్టం జరిగింది, ఈ విధంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ఒక పథకం పేరు పెట్టి దాన్ని వైసీపీ కార్యకర్తలన్నీ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత నష్టం జరిగింది అంచనా వేసి QR కోడ్ స్కాన్ చేయమని వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలకి 175 మంది ఇన్ఛార్జీలకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఇటీవల. ఇట్లా ప్రోగ్రాముల మీద ప్రోగ్రాములు పెడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మిర్చి యార్డ్ వెళ్ళాడు గుంటూరు, పొగాకు రైతులు పరామర్శించాడు. ఇట్లా ప్రజా సమస్యలు రైతు సమస్యల్ని వెలుగెత్తుతూ సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు. జనంలోకి వెళ్తే జనం విపరీతంగా తండోపతండ్లుగా, ఎవరో పిలవకుండా, తోలకుండా, మందు పంపించకుండా, బిర్యానీ పట్ల ఇవ్వకుండా, వెహికల్ కన్వీనియన్స్ పెట్టకపోయినా ప్రతిసారి 20-30 వేల మంది జనం పోగొతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మీరు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలకి ఇచ్చిన మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి పెద్దలు, కూటమి ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందనేది వాళ్ళకు కూడా నమ్మకం లేదు. ఎందుకు? ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడ అవినీతి దందాలు మొదలెట్టేశారు. చంద్రబాబు గారి సర్వేలోనే అది తేలింది. మొన్న ప్రవీణ్ పుల్లెట్ల సర్వే చేస్తే రైజ్ అనే సంస్థ, అందులో 64% ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్గా ఉన్నారు. ఏది 164లో 64% ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్గా ఉన్నారు. సుమారు 64 కంటే 90 మంది ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం టికెట్ ఇచ్చినా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇవాళే అలా ఉంది 1 ఇయర్లోనే. అంటే ఇదంతా మరి రాబోయే 4 ఏళ్ళలో ఈ ఎమ్మెల్యేల అరాచకాలు కానీ ఎన్ని ఇసుక, లిక్కరు, మాఫియా అన్నింటిలో, కాంట్రాక్టులు అన్నింటిలోనే ఎమ్మెల్యేల పాత్రే. ఎవడో దొరికింది అటు దోషుది అంటున్నారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళ తర్వాత ఉంటుందనేది గ్యారంటీ ఏ ఒక్కడికి లేదు. మొన్న ఓటేసినడికి కూడా గ్యారంటీగా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు వస్తాడనే నమ్మకం ఎవరికి లేదు. ఎందుకు? ఆ విధంగా నియోజకవర్గాలు అవినీతి జరుగుతుంది. అదేమంటే లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ లోపల వేసి కేసులు పెట్టి జైలు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావటం అనేది తథ్యం. 29లోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి అమరావతిని డెవలప్ చేయాల, రైట్, ఒప్పుకుంటాం. పోలవరం డెవలప్ చేయాల, ఒప్పుకుంటాం. కానీ సంక్షేమం ఎక్కడ ఆపలేదే. పేదవాడికి కావాల్సిన సంక్షేమం కదా, నా కడుపు నిండాక కదా రాష్ట్రం గురించి ఆలోచించేది. అందుకని జగన్మోహన్ రెడ్డి అంటేనే పేదవాళ్ళకి ఎక్కువ ఇష్టం.
చంద్రబాబు నాయుడు చెప్పింది చేయలేడు, చేసేది చెప్పడం. ఓ పక్క ముగ్గురికి ఇస్తామన్నారు, ఇచ్చారు. మరి మళ్ళీ అమరావతి రైతులను మోసం చేస్తున్నారు, వాళ్ళు బజారు పడేస్తారు. ఇట్టే ఇక నీ ఏజ్ కూడా అయిపోవచ్చింది, చంద్రబాబు గారి ఏజ్. మళ్ళీ ఎందుకు ఆయన రిస్క్ తీసుకుంటాడు? ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ అన్నా ఫుల్ఫిల్ చేయొచ్చు కదా, అవి కూడా చేయట్లా. 29లో ఎట్టి పరిస్థితులైనా వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చేందుకు సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఎందుకు? ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు నియోజకవర్గాల్లో. కాంట్రాక్టులు, ఇసుక, లిక్కరు, రియల్ ఎస్టేటు, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లు అన్నింటిలోనూ వాటాలే. ఇలాంటి పరిస్థితి నియోజకవర్గాల్లో ఉంటే వీటన్నిటి మీద కూడా జగన్ క్యూఆర్ కోడ్ పెట్టి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అనే స్కీమ్తో ప్రజల్లోకి వెళ్తారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఈ పేరు పెట్టి 175 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు యాక్టివేట్ చేసి ఏ కుటుంబం ఎంత లబ్ధి పొందింది, ఎంత నష్టపోయింది అనేది స్కాన్ చేసి చెప్పమని ఒక పథకం పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మిర్చి యాడికి వెళ్ళాడో అప్పుడు మిర్చి కొనుగోలు చేశారు. ఎప్పుడైతే పొగాకు వెళ్ళాడో పొగాకు కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. అంతకుముందు స్పందన ఏది? అదే జగన్మోహన్ రెడ్డి అడగకముందు మీరే చేస్తే ఆ క్రెడిట్ ఏది మీకే వచ్చేది కదా. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు కదా, అది కూడా ప్రభుత్వం వాళ్ళు ఫెయిల్ అయ్యారు అక్కడ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అడగబట్టే కదా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి అడగబట్టే కదా బస్కిస్తామన్నారు ఆగస్టు 15 నుంచి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడం మొదలెడితే ప్రభుత్వంకి ఒత్తిడి పెరుగుద్ది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎక్కువ కాలం సాగదు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.